ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం ఛావా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో విక్కీ కౌశల్ కెరీర్లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఇక్కడ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట పటిమ, యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటన ఆద్యంతం ఆకట్టుకున్నాయి. విక్కీ కౌశల్కి కొత్త ఇమేజ్ని తీసుకొచ్చిన చిత్రమిది. సంభాజీ మహారాజ్ ఆహార్యంలో రియల్ సంభాజీనే తలపించాడు. ఇప్పటికీ సినిమా థియేటర్లలో రన్నింగ్లో ఉంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరమే పైరసీకి గురింది. సినిమా అంతా ఆన్లైన్లో దర్శనమిచ్చింది. దీంతో థియేట్రికల్ రిలీజ్ పై కొంత ప్రభావం పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో చిత్రం ఓటీటీ రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని 4 వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక రిలీజ్ తేదీ బయటకు రాలేదు గానీ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా సినిమాకి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. అయితే ఎన్ని భాషల్లో అందుబాటులోకి తెస్తారు అన్నది చూడాలి. ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ హిందూ ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపించింది. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా ప్రమోట్ అయింది. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను థియేటర్కు తరలించి చూపించారు. మరి ఓటీటీలో ఛావా ట్రెండింగ్లో నిలుస్తాందా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ ఉట్టేకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు.